సూపర్ టేస్టీగా ఉండే చేపల ఈగురిని చేప ముక్క విరిగిపోకుండా ఎట్లా చేయాలో చూసేద్దామా. ముందుగా చేప ముక్కల్ని మంచిగా కడిగేసి దానిలోకి ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసేసి అన్నింటినీ చేప ముక్కలకి పట్టేటట్టు మంచిగా కలిపి ఒక అరగంట పాటు అట్లా వదిలేయాలండి. తర్వాత నూనె వేసేసి నూనె వేడైన తర్వాత చేప ముక్కలని అందులో వేసేసి మూత పెట్టేసుకుని వేయించుకున్నట్లయితే మన పైకి ఆయిల్ అనేది తుల్లిపోదు. ఇట్లా వేయించుకున్న తర్వాత మనం ఇగురు పెట్టుకునే ముందు కొంచెం చింతపండు వేసుకొని నానబెట్టేసుకోవాలి. తర్వాత ఆయిల్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత టమాటా ముక్కలని మిక్సీ పట్టించుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇందులోకి ఉప్పు, పసుపు వేసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచుకున్నట్లయితే మంచిగా మగ్గిపోతుంది. తర్వాత దీనిలోకి కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని కలిపేసి దానిలోకి మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసి తర్వాత వేయించుకున్న చేప ముక్కలని తలలు ఉంటాయి కదా వాటిని కూడా వేసేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు ఉంచుకుంటే ముక్క అనేది మంచిగా ఉడికిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే కూర రెడీ.